ఈ వీడియోలో అయితే ఒక మైక్రో కంట్రోలర్ కోసం అయితే తెలుసుకుందాం. అదే ఆర్డినో. ఇది బేసిక్ మైక్రో కంట్రోలర్. మన ఛానల్‌లో అయితే ఫర్దర్‌గా మంచి ప్రాజెక్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. మనం ఆ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఈ కంట్రోలర్ ఎలా వర్క్ అవుతుందన్నది మనకు తెలియాలి. ఎవరైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ బేసిక్ మైక్రో కంట్రోలర్‌ని స్టార్ట్ చేయడం చాలా బెస్ట్. ఈ మైక్రో కంట్రోలర్ వచ్చేసి మనకి యూజర్ ఫ్రెండ్లీ. ఈజీగా అర్థమవుతది. జీపీఐఓ పిన్స్ అంటే ఏంటి? అనలాగ్ అండ్ డిజిటల్ డేటా అంటే ఏంటి? ఒక పిన్‌ని ఎలా రీడ్ చేయాలి, రైట్ చేయాలన్నది. అంతేకాదు మనం హార్డ్‌వేర్ ప్లస్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నా, లేదా రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నా, ఈ టైప్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ అయితే నేర్చుకోవాలి. ఈ రోజుల్లో అయితే చాలా ఏఐ టూల్స్ అయితే వచ్చాయి. చాట్‌జీపీటీ, జెమినై వీటిని యూజ్ చేసి అయితే మనం హార్డ్‌వేర్ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయొచ్చు. నేనైతే నో అని అయితే చెప్పను. కానీ ఇన్‌సైడ్ ఏం జరుగుతుందో తెలియకుండా మనం హార్డ్‌వేర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అన్నది వేస్ట్ ఆఫ్ టైమ్ అని నేను ఫీల్ అవుతూ ఉంటా. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే. ఈ సిరీస్‌లో అయితే బేసిక్ మైక్రో కంట్రోలర్ నుంచి అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్ అంటే STM32 ఆర్మ్ కంట్రోలర్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు ఆటిని ఎలా కంట్రోల్ చేయాలన్న కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాము. చూద్దాము మనకి ఎంత వరకు సపోర్ట్ వస్తదో. ఈ వీడియోలో అయితే ఈ ఆర్డినో మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి? ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్ అనేది ఎలా యూజ్ చేయాలి అన్న కాన్సెప్ట్ అయితే చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదే అన్నమాట ఈరోజు మనం నేర్చుకోబోయే మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి కదా, డిజిటల్, అనలాగ్ అని చెప్పేసి, అలాగే 1 2 3 4 అలాగే A0 A1 A2 అని వీటికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిక్స్ అయితే ఉంటాయి. ఈ లాజిక్స్ ఏంటో తెలుసుకునే కంటే ముందు మనము ఈ పిన్స్ ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ ఇన్పుట్ కాన్సెప్ట్ ఏంటి, అవుట్పుట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకున్న తర్వాత మనము ఈ పిన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఏం లేదు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనము రూమ్ లో టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవాలి, లేదా సాయిల్ లో మాయిశ్చర్ ఎంత ఉంది, లేదా బయట రీడింగ్స్ అన్నది ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి అన్నదాన్ని మనం మైక్రో కంట్రోలర్ తో ఒక సెన్సర్ యూస్ చేసి ఆ వాల్యూస్ రీడ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఇన్పుట్ అంటారు. అదే మనము ఒక లైట్ ఆన్ చేయాలి, ఒక మోటార్ కంట్రోల్ చేయాలి, లేదా మనము ఏదైనా అప్లయన్సెస్ ఆపరేట్ చేయాలి, అలాంటప్పుడు మనము అవుట్పుట్ అన్న కాన్సెప్ట్ వాడతాము. సో ఇన్పుట్ అంటే బయట ఉన్న రీడింగ్స్ ని ఆర్డినోతో రీడ్ చేసుకోవడం, దాన్ని ఇన్పుట్ అంటాము. అవుట్పుట్ అంటే బయట అప్లయన్సెస్ అంటే లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, మోటార్స్ కానీ ఇటువంటివి మనము ఆపరేట్ చేయడానికి దాన్ని అవుట్పుట్ కాన్సెప్ట్ అన్నది వాడతాం అన్నమాట. మీకైతే ప్రోగ్రామింగ్ లో అయితే క్లారిటీగా అర్థమవుతుంది ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ ఎలా మెన్షన్ చేయాలి, ఇన్పుట్ ఎలా మెన్షన్ చేయాలి. సో అర్థమైంది కదా ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి అన్నది. ఫస్ట్ ఈ బోర్డు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ మీరు చూసినారు కదా, ఇది వచ్చేసి మన మెయిన్ కంట్రోలర్ అన్నమాట. ఒక ఐసీ అంటే ఏం లేదు, ఒక టైప్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. మనము ఎప్పుడైతే కోడ్ డంప్ చేస్తామో ఇందులోనే స్టోర్ అవుతుంది. దీని నేమ్ వచ్చేసి ఎక్మెగా 3283. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డిజిటల్ అని ఉంది కదా, ఏం లేదు, ఇక్కడ 0 నుంచి 13 దాకా ఇవి డిజిటల్ పిన్స్ అంటారు. డిజిటల్ పిన్స్ అంటే ఏం లేదు, మనము పెన్ ని రీడ్ చేసినా లేదా రైట్ చేసినా అంటే ఏదైనా డివైస్ ని ఆపరేట్ చేసినా ఈ పిన్స్ ఓన్లీ డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ డేటాలోనే వర్క్ అవుతాయి అన్నమాట. డిజిటల్ డేటా అంటే ఏం లేదు, ఎదర్ 0 ఎదర్ 1 అయితే ఉంటది. సో మనము ఒక పెన్ ని రీడ్ చేసినా లేదా రైట్ చేసినా ఎదర్ 0 ఎదర్ 1 లోనే రీడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎనలాగ్ అని ఉంది కదా, ఎనలాగ్ అంటే ఏం లేదు, ఎనలాగ్ పిన్స్ అన్నది ఎనలాగ్ ఫార్మాట్ ఆఫ్ డేటాను అయితే రిసీవ్ అండ్ ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇందులో ఏం వాల్యూస్ ఉంటాయంటే డిజిటల్ పిన్స్ వచ్చేసి ఎదర్ 0 లేదా 1 రీడ్ చేస్తున్నాయి లేదా రైట్ చేస్తున్నాయి కదా, అది అనలాగ్ పిన్స్ వచ్చేసి మనకి 1 2 3 4 5 అలాగా 4065 దాకా మనకి వాల్యూస్ అయితే రీడ్ చేస్తది. అంటే మనము ఏదైనా టెంపరేచర్ రీడ్ చేసినప్పుడు రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవాలన్నా, లేకపోతే సాయిల్ లో మాయిశ్చర్ ఎంత ఉందో తెలుసుకోవాలన్నా, లేకపోతే మోటార్ స్పీడ్ కంట్రోల్ చేయాలన్నా ఈ పిన్స్ అయితే హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి పవర్ పిన్స్ అంటారు వీటిని. పవర్ పిన్స్ అంటే ఏం కాదు, నేను చెప్తా కాన్సెప్ట్. పవర్ పిన్స్ కాన్సెప్ట్ తెలుసుకుంటే కంటే ముందు మనం ఆర్డినోకి పవర్ ఎంత ఇవ్వాలి, ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్ అయితే చెప్తా. ఫస్ట్ ఆర్డినోకి అయితే మ్యాక్స్ 12 వోల్ట్ అయితే ఇవ్వచ్చు, మినిమం 5 వోల్ట్ అయితే ఇవ్వాలి. మినిమం 5 వోల్ట్ ఇస్తేనే ఆర్డినో అన్నది వర్క్ అవుతుంది. మ్యాక్స్ 12 వోల్ట్ వరకు ఇవ్వచ్చు. ఆ 12 వోల్ట్ ఇచ్చినప్పుడు 5 వోల్ట్ గా ఎలా కన్వర్ట్ చేసుకుంటుందో నేను కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడైతే ఎన్ని విధాలుగా పవర్ ఇవ్వచ్చు అన్నది చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనము కోడ్ డంప్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ పోర్ట్. దీని నుంచి మనం కోడ్ డంప్ చేయొచ్చు, దీని నుంచే కావాలంటే పవర్ కూడా ఇవ్వచ్చు. ఇది డీసీ కనెక్టర్ అన్నమాట. బ్యారెల్ కనెక్టర్ అంటారు, డీసీ కనెక్టర్ అంటారు. మనకి ఎక్స్టర్నల్ గా హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ ఉంటాయి కదా, హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ కి మెయిల్ క్లిప్స్ వస్తాయి. మెయిల్ క్లిప్ నుంచి దీనికి అయితే పవర్ ఇవ్వచ్చు. అప్పుడు ఈ ఆర్డినో అన్నది వర్క్ అవుతుంది. లేదు ఈ రెండు అవైలబుల్ గా లేవు మన దగ్గర అనుకుంటే, ఇక్కడ పవర్ పిన్స్ లో వి ఇన్ పిన్ ఉంది కదా, ఈ వి ఇన్ పిన్ నుంచి మనము పాజిటివ్ ఇక్కడ, జిఎండి నుంచి నెగిటివ్ ఇక్కడ ఇస్తే ఈ ఆర్డినో అన్నది వర్క్ అవుతుంది.
ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనము పవర్ 5 వోల్ట్ ఇచ్చినా, 12 వోల్ట్ ఇచ్చినా మన ఆర్డినో అన్నది 5 వోల్ట్ మీద వర్క్ అవుతది. ఇక్కడ మీరు ఒక చిన్న ఐసీ లాగా చూస్తున్నారు కదా! ఈ ఐసీ అన్నది ఏం గాదు. ఇదొక స్టెప్ డౌన్ కన్వర్టర్. స్టెప్ డౌన్ కన్వర్టర్ అంటే ఏం లేదు. ఎప్పుడైతే మీరు 12 వోల్ట్ పవర్ సప్లై ఇస్తారో ఈ చిన్న చిప్ ఏం చేస్తదంటే మీరిచ్చిన 12 వోల్ట్‌ని 5 వోల్ట్‌గా స్టెప్ డౌన్ చేసి ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిట్లికి సప్లై చేస్తదన్నమాట. అందుకే మీరు 12 వోల్ట్ ఇచ్చినా, 9 వోల్ట్ ఇచ్చినా, 5 వోల్ట్ ఇచ్చినా మన ఆర్డినో అన్నది సేఫ్‌గా రన్ అవుతది. ఇక్కడ ఇంకా రిమైనింగ్ పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ అంటే ఏం లేదు. మనము 5 వోల్ట్ ఇస్తాం కదా! లేదా 12 వోల్ట్ ఇస్తాం కదా! ఆ 12 వోల్ట్‌ని 5 వోల్ట్‌కి కన్వర్ట్ చేస్తది కదా! మనం దీని నుంచి యూజ్ చేసే సెన్సార్స్ కానీ, చిన్న చిన్న మోటార్స్ కానీ అవి 5 వోల్ట్ మీద వర్క్ అవుతాయి. మనకి ఎక్స్టర్నల్‌గా బ్యాటరీ అవసరం లేకుండా ఇక్కడ 5 వోల్ట్ పిన్స్ అనేవి ఉంటాయి. 5 వోల్ట్, 3.3 ఈ 3.3 కావాలంటే 3.3 సప్లై యూజ్ చేసుకోవచ్చు. 5 వోల్ట్ కావాలంటే 5 వోల్ట్ సప్లై యూజ్ చేయొచ్చు. ఇంకొకటేంటంటే ఇక్కడ రీసెట్ పిన్ అని ఉంటది. రీసెట్ పిన్ అంటే ఏం కాదు. రీసెట్ పిన్ కాన్సెప్ట్ చెప్పే కంటే ముందు ఇక్కడ మీరు బటన్ చూస్తున్నారు కదా! ఈ బటన్ను మీరు ప్రెస్ చేస్తే మనము అప్‌లోడ్ చేసిన ప్రోగ్రామింగ్ అన్నది ఫస్ట్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతదన్నమాట. లేదు ఈ బటన్ మనకు వర్క్ అవ్వట్లేదు అంటే ఈ రీసెట్ పిన్ ఉంది కదా! ఈ రీసెట్ పిన్ తీసుకెళ్ళి గ్రౌండ్‌కి షార్ట్ చేస్తే ఈ బటన్ ఎలా వర్క్ అవుతదో మన ఆర్డినో అన్నది అలా వర్క్ అవుతది. ఈ రీసెట్ పిన్ తీసుకెళ్ళి ఈ జీఎన్‌డీకి ఇస్తాయన్నమాట. అంటే ఏం లేదు కోడ్ అన్నది రిఫ్రెష్ అవుతా ఉంటది. మనం మొబైల్ రీసెట్ చేస్తా ఉంటాం కదా! అలాగే అన్నమాట. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మీరిక్కడ చూస్తున్నారు కదా! డిజిటల్ పీడబ్ల్యూఎం ఒక సింబల్ ఉంది. ఈ సింబల్ అంటే ఇక్కడ కూడా ఉంది. 3కి, 5కి, 6కి అలాగే 9కి, 10కి, 11కి. ఈ సింబల్ అంటే ఏం కాదు. ఈ పిన్స్‌ని ఒక స్పెషల్ పర్పస్‌కి యూజ్ చేస్తారు. ఈ పిన్స్ పల్స్ విత్ మాడ్యులేషన్ పిన్స్ అన్నమాట. పీడబ్ల్యూఎం పిన్స్ అంటారు. పల్స్ విత్ మాడ్యులేషన్ పిన్స్ అంటే ఏం లేదు. ఇక్కడ మీరు అనలాగ్ డేటా పిన్స్ చూస్తున్నారు కదా! ఈ అనలాగ్ పిన్స్‌ని మనకి ఎగ్జాక్ట్ అనలాగ్ డేటా అయితే ఇవ్వదన్నమాట. ఇన్‌స్టెంట్ ఆఫ్ అనలాగ్ పిన్స్ మనము ఇక్కడ డిజిటల్ పల్స్ విత్ మాడ్యులేషన్ పిన్స్ అయితే యూజ్ చేస్తాము. అప్పుడు ఈ పిన్స్ మనకి ఎగ్జాక్ట్ అనలాగ్ వాల్యూస్ ఇచ్చేస్తది. అలాగే మీరెప్పుడైనా సర్వో మోటర్ యూజ్ చేసినా, డిఫరెంట్ వేరే కంట్రోలర్స్ యూజ్ చేసినా, ఈ పల్స్ విత్ మాడ్యులేషన్స్ అన్నది మనకి యాక్యురేట్‌గా వర్క్ అవుతాయన్నమాట. అందుకు ఈ పల్స్ విత్ మాడ్యులేషన్స్ స్పెషాలిటీ. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు 0కి, 1కి ఒక టీఎక్స్, ఆర్ఎక్స్ అని ఉన్నాయి కదా! ఈ పిన్స్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ ఆర్డినో బోర్డ్‌లో మనకి ఇన్‌బుల్డ్ బ్లూటూత్, వైఫై అటువంటి ఏమీ ఉండవు. ఈ టీఎక్స్, ఆర్ఎక్స్ ఎందుకు హెల్ప్ అవుతాయంటే, మనము ఎక్స్టర్నల్‌గా బ్లూటూత్ ఏమైనా కనెక్ట్ చేసుకుందాం అనుకుంటే, ఈ టీఎక్స్, ఆర్ఎక్స్ పిన్స్ అనేవి మనకు బాగా హెల్ప్ అవుతాయి. ఇంకొకటేంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది కూడా ఎట్మెగా 328పి ఒక ఐసీ అన్నమాట. ఇదేం చేస్తదంటే, ఎప్పుడైతే మనం కోడ్ డంప్ చేస్తామో, ఆ కోడ్‌ని పర్ఫెక్ట్‌గా ఎర్రర్స్ లేకుండా ఇందులో డంప్ చేయడానికి ఈ కంట్రోలర్, ఈ ఐసీ హెల్ప్ అవుతదన్నమాట. ఇంకొకటేంటంటే మెయిన్ లాజిక్. ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా! 0-1, 2, 3, 4 అని చెప్పేసి. అలాగే 13థ్ పిన్ ఉంది కదా! ఈ 13థ్ పిన్ మనకొచ్చేసి ఇక్కడున్న ఎల్ అన్న ఎల్ఈడీ కనెక్ట్ అయ్యి ఉంటది. సో, మనం ఎప్పుడైతే 13థ్ పిన్‌కి ప్రోగ్రామింగ్ చేస్తామో, ఈ ఎల్ఈడీ పిన్‌కి కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల మనకి ఈ లైట్ కూడా ఆన్ అయ్యి, ఆఫ్ అవుతదన్నమాట. ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారు కదా! ఆన్ అని ఉంది. ఈ ఆన్ అంటే ఏం లేదు. మనము ఎప్పుడైతే పవర్ సప్లై ఇస్తామో అప్పుడు మనకి ఇండికేషన్ అన్నమాట. పవర్ ఆన్ అయిందా లేదా? మాడ్యూల్ వర్క్ అవుతుందా లేదా ఇన్‌స్టెంట్‌గా అన్నది ఒక సిగ్నల్ అన్నమాట. ఇంకొకటేంటంటే మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక షైనింగ్ పార్ట్ అయితే ఉంది. దీన్నేమంటారంటే 16 ఎంహెచ్‌జెడ్ క్రిస్టల్ అంటారు. ఇదేం కాదు. ఇదొక మనకి టైమ్ ప్రొవైడ్ చేస్తదన్నమాట. టైమ్ అంటే ఏం లేదు. మనము కోడ్ రాసినప్పుడు సెన్సార్ ఎంత ఫాస్ట్‌గా రీడ్ అవ్వాలి, అలాగే డేటా ఎంత ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటాం గదా! ఇదేం చేస్తదంటే మనకి పర్ సెకండ్‌కి 16 మిలియన్ టైమింగ్స్ పల్స్ అయితే ఇస్తదన్నమాట మన మైక్రో కంట్రోలర్‌కి. సో, అందుకు ఇది హెల్ప్ అవుతది. అంటే అంత ఫాస్ట్‌గా మనకి డేటా అయితే ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటదన్నమాట. అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. ఇక్కడ మనకివ్వరు. ఏ4, ఏ5 ఉన్నాయి కదా! ఇక్కడ అనలాగ్‌లో ఏ4, ఏ5 వచ్చేసి ఎస్‌డీఏ, ఎస్‌సీఎల్ పిన్స్ అంటారు. అంటే ఏం లేదు సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ పిన్స్ అంటారు. మనం ఎప్పుడైతే సీరియల్ కమ్యూనికేషన్ చేస్తా ఉంటామో, మనం ఎప్పుడైతే కొన్ని అక్యురేట్ సెన్సార్స్ యూజ్ చేస్తా ఉంటామో, అప్పుడు మనకి ఈ సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ అన్నది మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడైతే ఇవ్వరు. యాక్చువల్లీ కొన్ని ఆర్డినోస్‌కైతే ఇక్కడిస్తారు. ఎస్‌డీఏ, ఎస్‌సీఎల్ అని చెప్పేసి. ఇవి వర్క్ అవుతాయి. అలాగే ఇవి కూడా వర్క్ అవుతాయి. అలాగే ఇక్కడ కొన్ని పిన్స్ ఉన్నాయి కదా! ఈ పిన్స్‌ని ఏమంటారంటే ఐసీఎస్‌పి పిన్స్ అంటారు. ఏం లేదు. ఇది ఎంఓఎస్ఐ పిన్, అలాగే ఎస్ఐకే అండ్ రీసెట్ ఎంఓఎస్ పిన్స్ అన్నమాట. ఇవి మనం ఎప్పుడైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్ యూజ్ చేసినప్పుడు ఈ పిన్స్ అయితే యూజ్ చేస్తాము. జనరల్‌గా అయితే ఈ పిన్స్ అయితే మనం ఏమి యూజ్ చేయము. ఎప్పుడైతే మనం అడ్వాన్స్‌డ్ ప్రాజెక్ట్ చేస్తామో, మంచి కెమెరాస్ యూజ్ చేసి, ఈ బోర్డ్ యూజ్ చేసి మనము ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటామో, అప్పుడు ఈ పిన్స్ అయితే మనకి హెల్ప్ అవుతాయి. నార్మల్‌గా అయితే ఏమి యూజ్ అవ్వవు. యూజ్ అవుతాయి కానీ అంత యూజ్ అవ్వవు.
అలాగే ఇక్కడ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ ఉంది కదా! ఈ టీఎక్స్, ఆర్ఎక్స్ ఏం కాదు. మనం ఎప్పుడైతే యూఎస్‌బీ కనెక్ట్ చేస్తామో ఇవి ఇండికేటర్స్ అన్నమాట. మనము డేటా అప్‌లోడ్ చేస్తూ ఉంటాం కదా! అదే కోడ్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాం కదా! ఆ కోడ్ అప్‌లోడ్ చేసినప్పుడు ఇవి డేటా రిసీవ్ చేసుకుంటాం లేదా ట్రాన్స్‌మిట్ చేసుకున్నప్పుడు బ్లింక్ అవుతాయి. అలాగే మనము సెన్సార్ నుంచి ఎప్పుడైనా డేటా రిసీవ్ చేసుకుంటే రిసీవ్ అవుతుందా లేదా అన్నది మనకి ఇండికేషన్ వస్తది. అలాగే మనము దీని నుంచి బయటికి ట్రాన్స్‌మిట్ చేసినప్పుడు కూడా డేటా ట్రాన్స్‌మిట్ అవుతుందా లేదా అన్నది కూడా మనకి ఈ ట్రాన్స్‌మిటర్ టీఎక్స్ ఎల్ఈడీ అన్నది మనకి ఇండికేషన్ ఇస్తా ఉంటది. అర్థమైంది కదా! ఇదొచ్చేసి అట్మెగా 3T8P మైక్రో కంట్రోలర్. ఇవొచ్చేసి డిజిటల్ పిన్స్. ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా! అవొచ్చేసి పల్స్ విడ్త్ మోడ్యులేషన్ పిన్స్. అలాగే ఇక్కడ ఉన్నాయి కదా! ఇవి అనలాగ్ పిన్స్. ఇవి పవర్ పిన్స్. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఆర్డునోకి 3 వేస్‌గా పవర్ ఇవ్వచ్చు. ఒకటి ఇక్కడి నుంచి, ఒకటి ఇక్కడి నుంచి, ఒకటి వీఇన్ నుంచి. అలాగే మనము ఎంత పవర్ సప్లై ఇవ్వచ్చు? 12 వోల్ట్ పవర్ సప్లై ఇవ్వచ్చు. మినిమమ్ 5 వోల్ట్ అయితే ఇవ్వాలి. ఇది రీసెట్ బటన్. రీసెట్ బటన్ ఏముంటదంటే మనం ఎప్పుడైతే రీసెట్ చేస్తామో కోడ్ అంతా రిఫ్రెష్ అవుతూ ఉంటది. అదే అన్నమాట. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఏమంత కష్టమైతే ఏం కాదు ఈ కంట్రోలర్ అయితే. చూసారు కదా మైక్రో కంట్రోలర్ ఏ పిన్ ఎలా వర్క్ అవుతుందన్నది. ఇప్పుడైతే మనం మైక్రో కంట్రోలర్ ఒక పిన్ అవుట్ చూద్దాము. స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇవి మనకి పిన్ అవుట్స్ అన్నమాట. మన మైక్రో కంట్రోలర్‌కి ఏ పిన్స్ ఎక్కడున్నాయో తెలియకపోతే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనము ESP32 యూజ్ చేసాం కదా లాస్ట్ ప్రాజెక్ట్‌లో. ఆ ESP32 మైక్రో కంట్రోలర్‌కి మనకి ఏ పిన్స్ మెన్షన్ చేసి ఉండవన్నమాట. అంటే అనలాగ్ పిన్స్ అంటే ఏంటి? డిజిటల్ పిన్స్ అంటే ఏంటి? అన్నది మనకి మెన్షన్ చేసి ఉండవు. ఆ టైంలో ఇటువంటి పిన్ అవుట్స్ అయితే మనకి బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఏ అనలాగ్ పిన్, ఏ పిన్ డిజిటల్ పిన్ ఉన్నది ఈ పిన్ అవుట్స్‌లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటాయి. ఆల్రెడీ ఆర్డినోలో మనకు మెన్షన్ చేసి ఉంటాయి. పిన్ అవుట్ ఎలా ఉంటదన్న కాన్సెప్ట్ మీకు ఇంట్రొడ్యూస్ చేద్దామని నేను పిన్ అవుట్ అయితే చేపిస్తున్నా. మనకి ఏమైనా పిన్ అవుట్ తెలియకపోతే సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి మన మైక్రో కంట్రోలర్ నేమ్ ఇచ్చి పిన్ అవుట్ అని టైప్ చేస్తే ఇటువంటి పిన్ అవుట్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీన్ని ఆర్డినో పిన్ అవుట్ మైక్రో కంట్రోలర్ పిన్ అవుట్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేను ఏమైతే ఎక్స్‌ప్లెయిన్ చేసానో ఆ పిన్స్ అన్నీ ఉంటాయి. సో, డిజిటల్ పిన్స్ అంటే ఏంటి? ఇంటర్నల్‌గా ఏ పిన్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. సపోజ్ చెప్తా చూడండి. ఇది నేను మైక్రో కంట్రోలర్ అన్నాను కదా! ఈ మైక్రో కంట్రోలర్‌కి మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే పిన్స్ ఉన్నాయి. సో, ఈ పిన్స్‌కి ఒక నంబరింగ్ ఉంటది. ఈ పిన్స్‌కి ఒక నంబరింగ్. మీరు ఇక్కడ క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నేను చూపిస్తా. సో, ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఈ మైక్రో కంట్రోలర్ ఐసీకి డిఫరెంట్ నంబరింగ్ ఉంటది. అలాగే ఈ పిన్స్ అన్నీ వచ్చేసి మనకి ఇక్కడ పిన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీటికి వేరే నంబరింగ్ అయితే ఉంటది. అర్థమైందా? సో, అందుకు మనకి ఎప్పుడైతే మనము ఈ లోపల పిన్స్‌కి మనము డైరెక్ట్‌గా కంట్రోల్ చేస్తామో వాటికి ప్రోగ్రామింగ్ వేరేగా ఉంటది. అది నేను ఫర్దర్ క్లాస్‌లో చెప్తాను. దాన్ని రిజిస్టర్ కోడింగ్ అంటారు. ఆ కోడింగ్ ఎలా కంట్రోల్ చేయాలి ఏంటన్నది నేను ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తాను. ఎవరైతే ఎంబెడెడ్ కోర్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి. సో, ఇప్పుడైతే చూసారు కదా! ఇక్కడ ప్రతి పిన్ మనకి క్లారిటీగా అయితే ఉంటది. చూసారు కదా! ఆర్డినో ఇంట్రడక్షన్ అన్నది. కొద్దిగా కన్‌ఫ్యూజ్ గానే ఉంటది. ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ఈ మైక్రో కంట్రోలర్‌ని. ఎవరైతే ఆల్రెడీ ఇటువంటి హార్డ్‌వేర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో ఈ మైక్రో కంట్రోలర్ యూజ్ చేసి వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతది. ఏదైతే నేను అంత ఎక్స్‌పర్ట్ అయినని నేను చెప్పను ఇందులో. ఏదో నాకొచ్చింది నేను షేర్ చేసుకున్నా అంతే. నెక్స్ట్ వీడియోలో అయితే పిన్స్ ఎలా కంట్రోల్ చేయాలి? ఒక పెన్ నుంచి ఎల్‌ఈడీ ఎలా ఆన్ చేయాలి? ఒక ఎల్‌ఈడీ కాకుండా మల్టిపుల్ ఎల్‌ఈడీస్ ఎలా ఆన్ చేయాలి? బ్రైట్‌నెస్ ఎలా కంట్రోల్ చేయాలన్న కాన్సెప్ట్ అయితే చూద్దాము. ఆ తర్వాత వీడియోలో నుంచి మనము మోటార్స్ ఎలా కంట్రోల్ చేయాలి? అలా ఒక్కొక్క వీడియోలో మనము స్టేజ్ అయితే పెంచుకుంటా అయితే ఎళ్దాము. ఈ సీరీస్ కాన్సెప్ట్ ఏంటంటే ఇటువంటి మైక్రో కంట్రోలర్స్‌ని మనము ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామన్న కాన్సెప్ట్‌లో అయితే ఈ సీరీస్ స్టార్ట్ చేశాము. నాట్ ఓన్లీ ఆర్డినో అన్నమాట. ESP32 వస్తాయి. ఇంకా మనము ఆర్మ్ కంట్రోలర్స్ వస్తాయి. STM32 మైక్రో కంట్రోలర్స్ వస్తాయి. ఇటువంటి మైక్రో కంట్రోలర్స్ అయితే మనం పోస్ట్ చేస్తూ ఉంటా. అదే కాకుండా మనకి ఎవ్రీ సాటర్‌డే ఒక ప్రాజెక్ట్ అంటే ప్రోటోటైప్ ప్రాజెక్ట్స్ అయితే వస్తది. మీరు లాస్ట్ టైమ్ చూసారు కదా! మూన్ లైట్ అన్న ప్రాజెక్ట్. అటువంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇంకా మనము ప్రొడక్ట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇంకా ఇటువంటి మనం ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తామో అవన్నీ పోస్ట్ చేస్తా ఉంటానన్నమాట మన ఛానెల్‌లో. సో, ఇప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. సో, ఎవరైతే ఇటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉన్నారో వాళ్ళకైతే మంచిగా హెల్ప్ అవుతుంది మన ఛానెల్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.